విజయవాడలో వరద నీటి కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచి మురుగు సమస్యతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. వైసీపీ పాలనలో కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అసంపూర్తి నిర్మాణాలు ఎక్కడికక్కడ ముంపునకు గురవుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరద నీటి కాలువలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షానికి ప్రతిసారి నగరం నీట మునగడంతో 2016లో వరద నీటి కాలువల నిర్మాణానికి కేంద్రం 461 కోట్లు కేటాయించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం 252 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది. 191 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాలువల పనుల్ని పక్కన పెట్టడమే కాక కేంద్రం నుంచి విడుదలైన 289 కోట్ల నిధులు దారి మళ్లించి వాడేసుకుంది. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా ఖాతాను ఫ్రీజ్ చేసింది. కాల్వల నిర్మాణం పూర్తి చేయకుండా అర్ధాంతరంగా ఆపేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెయిన్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి, అవి మొత్తం పూడ్చుకుపోయాయి. అవి ఓపెన్ చేస్తే నీళ్లు వెళతాయి, అవుట్లెట్ లేదు ఎక్కడా కూడా. అవి పూడికి తీయకపోవడం వల్ల ఏమైందంటే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. అవి అంతేకాకుండా కనెక్టివిటీ లేదు. ఈ రెయిన్ వాటర్ డ్రైన్ ఉంది, ఆ డ్రైనేజ్ ఎక్కడికో వెళ్ళాలి కదా, ఎక్కడో కనెక్ట్ అవ్వాలి దానికి. అవి లేవు. పక్కనే ఉన్నటువంటి గురునానక్ నగర్ కాలనీ, అక్కడైతే పిల్లలు దానిలో పడిపోతే ఒక పిల్లాడు చనిపోయాడు కూడా. ఆ డ్రైన్ అంతలోతున్నాయి అక్కడ. సో ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే మొట్టమొదట ఈ పూడికలు తీయించడం. ఇటీవల కాలంలో మన హెవీ రైన్స్ పట్టాన కాలనీలన్నింటిలో కూడా నీళ్లు నిలబడిపోయి సుమారు 3 అడుగులు 4 అడుగులు అలా నిలబడిపోయి అపార్ట్మెంట్లోకి నీళ్లు వచ్చేసి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి అనేక మంది ఇళ్లల్లో సామాన్లు పాడైపోవటం ఇవన్నీ కూడా జరిగినాయండి. మరి దీని మీద ప్రభుత్వం వారు మరి దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా మరి కాలనీలన్నిటి కూడా మరి డ్రైనేజీని నిర్మించి ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నామండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడలోని 32 డివిజన్లు నీట మునిగాయి. అసంపూర్తి డ్రైనేజీ వ్యవస్థ, అందుబాటులోకి రాని వర్షపు నీటి కాలువల వల్లే కాలనీలు ముంపునకు గురయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 182 కోట్ల రూపాయల వరకు మరి ఇక్కడ డ్రైన్స్ నిర్మించడం జరిగింది. ఆ తదుపరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎటెళ్ళినాయో ఎటుదారి మళ్ళీ తెలియదు, కానీ ఆ వర్క్లన్నీ కూడా అర్ధంతరంగా ఆగిపోవటం, ఎల్ఎన్టీ వాళ్ళు విజయవాడ నగరంలో ఆఫీసులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వారిని మేము ఏమిటి అని అడిగితే మాకు దాకా 80 కోట్లు 90 కోట్ల దాకా మాకు బిల్స్ రావాలి, అది ఇవ్వట్లేదు, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వమైన వరద కాలువలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.